హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనాలిసిస్ అకాడమీ. ఆపరేటర్ చూపించే చార్ట్ వేరు, యాక్చువల్లీ మార్కెట్లో జరిగే చార్ట్ వేరు. మార్కెట్లో ఆపరేటర్స్ అనేవాళ్ళు మ్యూజిషియన్ లాగా ఆలోచిస్తారు. మనకి కనపడేది ఒకే ఒక పిక్చర్ మాత్రమే, కానీ ఆపరేటర్స్కి రెండు పిక్చర్స్ ఉంటాయి. ఈ పాయింట్ని కూడా మీరు చాలా ఇంపార్టెంట్గా అబ్జర్వ్ చేయాలి. ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రతి ఒక్క పాయింట్ కూడా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఇంట్రాడే ట్రేడింగ్ చేసే ప్రతి ఒక్క ట్రేడర్ చాలా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాలి. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ కానీ లేదా పాయింట్స్ కానీ నేను ఎవరి దగ్గర నేర్చుకున్నది అయితే కాదు, అండ్ బుక్స్ థియరీ అయితే అసలు కాదు. మార్కెట్ని చూసే విధానం అండ్ మార్కెట్లో ఉన్నప్పుడు అబ్జర్వ్ చేసే పాయింట్స్ని బట్టి మార్కెట్లో ఉన్న మొమెంటం ఎలా చేంజ్ అవుతుంది, రీటైల్ ట్రేడర్స్ ఎలా ట్రాప్ అవుతారో అని చూసి నేను అండర్స్టాండ్ చేసుకున్న ఇంపార్టెంట్ పాయింట్స్ని ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇప్పటి వరకు మన ఛానల్లో పెట్టిన ఎడ్యుకేషనల్ వీడియోస్ని మీరు చూసే ఉంటారు. ప్రతి ఒక్క వీడియోలోనూ మార్కెట్ రిలేటెడ్ ఉన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ని మీతో నేను షేర్ చేస్తాను. కొన్ని వీడియోస్ బిగినర్స్కి యూస్ఫుల్గా ఉంటాయి, కొన్ని వీడియోస్ ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్కి యూస్ఫుల్గా ఉంటుంది. కానీ ఈ వీడియోని మాత్రం బిగినర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ట్రేడర్స్ ఇద్దరూ చూడండి. ఐఎమ్ వెరీ షూర్ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసే పాయింట్స్ చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది అండ్ మీ ట్రేడింగ్ కెరియర్లో ఈ పాయింట్స్ని మీరు ఎప్పుడు కూడా మర్చిపోరు అని నేను బిలీవ్ చేస్తున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. వీడియోలోకి వెళ్లే ముందు మిమ్మల్ని అడిగేది ఒకటే, వీడియోని చూసిన తర్వాత మీకు వీడియో హెల్ప్ఫుల్గా ఉండింది అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. అంటే మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ఎలా ఉండింది అని కూడా కమెంట్ సెక్షన్లో చెప్పండి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. మార్కెట్లో ఆపరేటర్స్ అంటూ ఉంటాం కదా, అసలు ఆపరేటర్స్ ఎలా ఆలోచిస్తారు, ఆపరేటర్స్ ఎలా వర్క్ చేస్తారు, అసలు ఆపరేటర్స్ అంటే ఎవరు? ఆపరేటర్స్ ఇస్ నథింగ్ బట్ బిగ్ ప్లేయర్స్ ఫ్రెండ్స్. హ్యూజ్ క్యాపిటల్ని పెట్టుకున్న వాళ్ళనే మార్కెట్ ప్లేయర్స్ అంటాం, మార్కెట్ మేకర్స్ అంటాం, బిగ్ ప్లేయర్స్ అంటాం, ఆపరేటర్స్ అని అంటాం. ఎగ్జాక్ట్లీ ఈ ఆపరేటర్స్ ఎలా వర్క్ చేస్తారు, ఈ ఆపరేటర్స్ యొక్క మైండ్ సెట్ ఏంటి అని ఒక చిన్న ఎగ్జాంపుల్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కెట్లో ఆపరేటర్స్ అనేవాళ్ళు మ్యూజిషియన్ లాగా ఆలోచిస్తారు. మ్యాజిక్ చేసేవాళ్ళని మ్యూజిషియన్ అంటాం, రైట్? మ్యూజిషియన్స్ ఏం చేస్తారు? చేసేది ఒకటి, మనకి చూపించేది ఒకటి, మన కళ్ళ ముందు కనపడేది ఒకటి, కానీ యాక్చువల్లీ స్టేజ్ పైన మ్యూజిషియన్ చేసేది ఒకటి. మనకి అంటే మ్యాజిక్ చూసే వాళ్ళకి ఒకే ఒక పిక్చర్ మాత్రమే కనపడుతుంది. అక్కడ మ్యాజిక్ జరుగుతుంది అని ఒకే పిక్చర్ మాత్రమే కనపడుతుంది, కానీ మ్యాజిక్ మ్యాన్కి రెండు పిక్చర్స్ ఉంటాయి. ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మ్యూజిషియన్కి రెండు పిక్చర్స్ ఉంటాయి. మ్యూజిషియన్ ఒకదాన్ని చూపించాలి, ఇంకో దాన్ని దాచిపెట్టుకోవాలి. దాచిపెట్టుకోకుండా ఆ సీక్రెట్ని రివీల్ చేస్తే దాన్ని మనం మ్యాజిక్ అని యాక్సెప్ట్ చేయం, ఎందుకంటే ఆ సీక్రెట్ మనకి తెలిసిపోయింది కాబట్టి. దట్ ఈస్ నో మోర్ అ సీక్రెట్, సో దట్ ఈస్ నాట్ మ్యాజిక్. సో మ్యూజిషియన్ ఎప్పుడు కూడా ఒక సీక్రెట్ని క్యారీ చేస్తాడు. ఆ సీక్రెట్ అనేది మ్యూజిషియన్ని నడిపిస్తుంది అన్నమాట. కానీ ఏదైతే మనకి చూపిస్తాడో అది మన కళ్ళ ముందు ఒక మ్యాజిక్ లాగా కనపడుతుంది. ఎగ్జాక్ట్ ఇలాగే ట్రేడింగ్ లో కూడా ఆపరేటర్స్ వర్క్ చేస్తారు. మనకి కనపడేది ఒకే ఒక పిక్చర్ మాత్రమే. క్యాండల్ అప్ సైడ్ కి వెళ్తుంది, డౌన్ సైడ్ కి వెళ్తుంది, బ్రేక్అవుట్ ఇచ్చింది, బ్రేక్ డౌన్ ఇచ్చింది, హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ బ్రేక్ అయింది, ఫ్లాగ్ ప్యాటర్న్ బ్రేక్ అయింది అని మనకి కనపడేది ఒకే ఒక పిక్చర్ మాత్రమే. కానీ ఆపరేటర్స్కి రెండు పిక్చర్స్ ఉంటాయి. ఈ పాయింట్ని కూడా మీరు చాలా ఇంపార్టెంట్గా అబ్జర్వ్ చేయాలి. మనకి ఒకే ఒక పిక్చర్, కానీ ఆపరేటర్స్కి రెండు పిక్చర్స్ ఉంటాయి. మనకు ఒక పిక్చర్ని చూపించి మార్కెట్ని ఇంకో పిక్చర్లో తీసుకువెళ్ళిపోతారు. ఆపరేటర్స్ ఒకదాన్ని చూపించాలి, రీటైల్ ట్రేడర్స్ని ట్రాప్ చేయాలి. రెండో పిక్చర్ వాళ్ళ మైండ్లో ఉంటుంది, విచ్ ఈజ్ అ సీక్రెట్. అది ఆపరేటర్స్ యొక్క సీక్రెట్ అన్నమాట. మేబీ మ్యూజిషియన్ దగ్గర వెళ్ళి ఆ సీక్రెట్ని మనం అడిగామంటే ఆ మ్యాజిక్ వెనకాల ఉన్న సీక్రెట్ని అతను మనకి రివీల్ చేయవచ్చు. కానీ ఆపరేటర్స్ వచ్చి ఇదే నా సీక్రెట్ అని వీడియో పెడతారా యూట్యూబ్లో? డెఫినెట్లీ పెట్టరు, బికాస్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఫర్ దెమ్. ఏదైతే సీక్రెట్ని వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారో అదే ఆపరేటర్స్ యొక్క బిగ్గెస్ట్ సీక్రెట్ అన్నమాట. సో ఆ సీక్రెట్ని రివీల్ చేసేస్తే, ఆ సీక్రెట్ అందరికీ తెలిసిపోతే ఆబ్వియస్ థింగ్ మార్కెట్లో అది వర్క్ అవ్వదు. ఇప్పటి వరకు ఎవరైతే బిగినర్స్ ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళకి ఒక పాయింట్ని నేను మెన్షన్ చేస్తాను. స్ట్రాటజీస్తో మీరు మేబీ ఒక 40%, 50% సక్సెస్ని మీరు చూడవచ్చు. మార్కెట్ ఎలా రన్ అవుతుంది అనే లాజిక్ని మీరు అండర్స్టాండ్ చేసుకుంటే మాత్రమే ట్రేడింగ్లో సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు ఎన్ని స్ట్రాటజీస్ని ఉపయోగించినా ఆ స్ట్రాటజీ వెనకాల లాజిక్ ఏముంది అని అండర్స్టాండ్ చేసుకోకపోతే అది మీకు ఎటువంటి రిజల్ట్స్ని కూడా ప్రొవైడ్ చేయదు. ఈ పాయింట్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఆపరేటర్స్ అనేవాళ్ళు యూట్యూబ్లో వచ్చి డెఫినెట్లీ వాళ్ళ సీక్రెట్స్ని రివీల్ చేయడానికి ఇష్టపడరు అండ్ రివీల్ చేయకూడదు కూడా, బికాస్ సీక్రెట్ ఈజ్ అ సీక్రెట్. బట్ నేను మార్కెట్లో అబ్జర్వ్ చేసిన సీక్రెట్ని ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను.
ఆపరేటర్స్ ఎగ్జాక్ట్లీ ఎలా ట్రాప్స్ని సెట్ చేస్తారు, ఆపరేటర్స్ ట్రాప్స్ని సెట్ చేసేటప్పుడు మార్కెట్లో జరిగే ప్రైస్ బిహేవియర్లో ఎలాంటి డిఫరెన్స్ వస్తుంది అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ పాయింట్ని మీరు మైండ్లో పెట్టుకుని అబ్జర్వ్ చేస్తే చాలు, డెఫినెట్లీ మీరు కూడా ఆపరేటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కెట్ని చూడడానికి స్టార్ట్ చేస్తారు. థర్స్డే అంటే 18th January మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత రేపు అంటే 19th January ఫ్రైడే రోజు బ్యాంక్ నిఫ్టీ ఎలా బిహేవ్ చేయవచ్చు, ఫ్రైడే రోజు ఎక్కడ కాల్ ఆప్షన్ని ప్లాన్ చేసుకోవాలి, ఎక్కడ పుట్ ఆప్షన్ని ప్లాన్ చేసుకోవాలి అని అనాలిసిస్ వీడియోలో నేను ఒక రోజు ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోని ఒకసారి చూడండి. బ్యాంక్ నిఫ్టీ ఇలా అప్సర్ కి మూమెంటం చేస్తూ ఈ లెవెల్స్ ని బ్రేక్ చేసింది అంటే ఇక్కడ బయ్యర్స్ ఎంటర్ అవుతారు. మార్కెట్ అప్సర్ కి మూమెంటం చేస్తూ ఈ లెవెల్స్ ని బ్రేక్అవుట్ చేసి బయ్యర్స్ ని ట్రాప్ చేస్తూ రివర్స్ గనుక అయ్యింది అంటే రివర్స్ అయ్యేటప్పుడు స్మాల్ రిస్క్ తీసుకుని పుట్ ఆప్షన్ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవాలి. సో ఐ బిలీవ్ ఆ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన పాయింట్ మీకు అండర్స్టాండ్ అయ్యింది అనుకుంటున్నాను. బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ ఓపెన్ అయిన తర్వాత ఇలా అప్సర్ కి మూమెంటం చేస్తూ 46,180 లెవెల్స్ ని కనుక బ్రేక్అవుట్ చేసింది అంటే ఇక్కడ కాల్ ఆప్షన్ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోకూడదు, మార్కెట్ రివర్స్ అయ్యేటప్పుడు పుట్ ఆప్షన్ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవాలి అని ఒక రోజు ముందే నేను అనాలిసిస్ వీడియోలో చెప్పాను. అండ్ ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఈ సేమ్ పాయింట్ నే 19th మార్నింగ్ నేను అప్డేట్ చేశాను. ఫ్రైడే బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ అయిన తర్వాత ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ నియర్ బై కన్సాలిడేట్ చేస్తూ ఉందన్నమాట. మార్కెట్ ఈ లెవెల్స్ ని బ్రేక్అవుట్ చేసి నింది అంటే మేబీ మార్కెట్ రివర్స్ అవ్వచ్చు అని పుట్ ఆప్షన్ ట్రేడ్ కోసం నేను వెయిట్ చేసేవాడిని. కానీ మార్కెట్ ఇక్కడ కన్సాలిడేట్ చేస్తూ ఉండింది కాబట్టి మార్కెట్ బ్రేక్అవుట్ ఇస్తూ అప్సర్ కి మూమెంటం చేయవచ్చు అని నా పాయింట్ ఆఫ్ వ్యూ అనేది కంప్లీట్లీ ఇక్కడ మార్కెట్ చేంజ్ చేసింది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూని ఎవరు చేంజ్ చేశారు? ఇట్ ఈస్ ద ఆపరేటర్. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ కన్సాలిడేట్ చేసేటప్పుడు మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో బ్యాంక్ నిఫ్టీ అప్సర్ కి మూమెంటం చేయవచ్చు అని ఒక పోస్ట్ ని నేను షేర్ చేశాను. ఆ పోస్ట్ ని ఎందుకు షేర్ చేశాను అంటే మార్కెట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర కన్సాలిడేట్ చేస్తూ ఉంది, సో బ్రేక్అవుట్ ఇస్తూ అప్సర్ కి మూమెంటం చేయవచ్చు అని ఆ పోస్ట్ ని నేను పెట్టాను అనమాట. కానీ ఆపరేటర్ నాకు ఇక్కడ చూపించిన పిక్చర్ వేరు, యాక్చువల్లీ మార్కెట్లో జరిగిన పిక్చర్ వేరు. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ కన్సాలిడేట్ చేసి బ్రేక్అవుట్ ఇచ్చింది, తర్వాత బ్యాంక్ నిఫ్టీ కంప్లీట్లీ డౌన్ సర్కే మూమెంటం చేసింది. ఈవెన్ ప్రీ మార్కెట్లో కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మార్కెట్ ఈ లెవెల్స్ని బ్రేక్ చేసింది అంటే చాలా మంది ఇక్కడ రీటైల్ ట్రేడర్స్ ఎంటర్ అవుతారు, మార్కెట్ ఇక్కడ నుండి రివర్స్ అవ్వచ్చు, సో ఇక్కడ పుట్ ఆప్షన్ ట్రేడ్స్ని ప్లాన్ చేసుకోవాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఉండింది. కానీ ఆపరేటర్ చూడండి పాయింట్ ఆఫ్ వ్యూని కంప్లీట్లీ చేంజ్ చేశాడు. నాకు ఇక్కడ ఒక పిక్చర్ని చూపించి మార్కెట్ని ఇంకో పిక్చర్ లాగా కన్వర్ట్ చేసేసారు. సో ఇక్కడ స్ట్రాంగ్ కన్విక్షన్ ఉంది మార్కెట్ డౌన్ సర్కే మూమెంటం చేస్తుంది అని, బట్ ఇక్కడ మన కళ్ళు అనేది మమ్మల్ని మ్యానిపులేట్ చేస్తుంది. మనం చూసేది ఒకటి, వెనుకాల జరిగేది ఒకటి. కానీ మార్కెట్ ఎందుకు ఇక్కడ నుండి డౌన్ సర్కి మూమెంటం చేసింది? వెరీ సింపుల్ రీజన్, రెసిస్టెన్స్ లెవెల్స్ బ్రేక్అవుట్ అయ్యింది అని రీటైల్ ట్రేడర్స్ ఎంటర్ అయి ఉంటారు. మార్కెట్లో స్టాప్ లాసెస్ బాటమ్ సైడ్లో అవైలబుల్ ఉంది, మార్కెట్ అందుకే రివర్స్ అయింది. ఇట్ ఈస్ వెరీ సింపుల్. కానీ దీని వెనుకాల మార్కెట్ సెంటిమెంట్ ఉంది, బయర్స్ అండ్ సెల్లర్స్ ఒక యాక్టివిటీ ఉంది, సో చాలా థింగ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మార్కెట్ ఇక్కడ నుండి డౌన్ సైడ్ మూమెంటం చేయడానికి, మార్కెట్ ఇక్కడ నుండి రివర్స్ అవ్వడానికి, నేను కూడా ఈ బ్రేక్అవుట్ లో ట్రాప్ అవ్వడానికి నేను అప్పుడే చెప్పినట్టు చాలా రీజన్స్ ఉన్నాయి. బయర్స్ అండ్ సెల్లర్స్ ఒక యాక్టివిటీ, మార్కెట్లో ఉన్న సెంటిమెంట్, రీటైలర్స్ పార్టిసిపేషన్, వాల్యూమ్ అని ఇలా చాలా ఇంపార్టెంట్ రీజన్స్ ఉన్నాయి. సో అందులో ఒక ఇంపార్టెంట్ రీజన్ ని నేను మీతో ఈ రోజు షేర్ చేసుకోబోతున్నాను. ఇన్ఫాక్ట్ ఈ ఇంపార్టెంట్ పాయింట్ ని నేను ట్రాప్ ట్రేడింగ్ మాస్టర్ క్లాస్ స్టూడెంట్స్ తో కూడా షేర్ చేసుకోలేదు, కానీ ట్రాప్ ట్రేడింగ్ మాస్టర్ క్లాస్ లో ఇలాంటి చాలా సీక్రెట్స్ ని నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అందులో వన్ ఆఫ్ ద రీజన్స్ ని నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నాను కాబట్టి చాలా జాగ్రత్తగా వీడియోని గమనించండి. ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చిన టైం చూడండి, 11:30కి బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ స్వింగ్ హై రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసింది. ఇది ప్రీవియస్ డే హై కూడా. ప్రీవియస్ డే హై అనేది మార్కెట్ లో ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా యాక్ట్ అవుతుంది. ఆ రెసిస్టెన్స్ లెవెల్ ని మార్కెట్ కన్సాలిడేట్ చేసి బ్రేక్అవుట్ చేసింది. ఇప్పుడు ఈ ప్రైస్ లెవెల్స్ లో ఒక కాల్ ఆప్షన్ ట్రేడ్ ని మీరు బై చేయాలి అంటే ఏ స్ట్రైక్ ప్రైస్ ని సెలెక్ట్ చేసుకుంటారు? 46,100 లేదా 46,000 ఆర్ 45,900. మాక్సిమం ఈ 3 స్ట్రైక్ ప్రైస్ లోనే ఏదైనా ఒక స్ట్రైక్ ప్రైస్ ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు, రైట్? నేను కూడా అలాగే 46,100 స్ట్రైక్ ప్రైస్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇది 46,000 స్ట్రైక్ ప్రైస్ యొక్క ప్రీమియం చార్ట్. ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ కాదు, 46,100 కాల్ ఆప్షన్ యొక్క ప్రీమియం చార్ట్ అన్నమాట. బ్యాంక్ నిఫ్టీలో ఏ టైంలో బ్రేక్అవుట్ వచ్చింది? 10:30కి బ్రేక్అవుట్ వచ్చింది. ఈ 10:30 క్యాండల్ ని మీరు ఆప్షన్స్ చార్ట్ లో చూసారు అంటే 46,100 స్ట్రైక్ ప్రైస్ లో 575 అనేది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా యాక్ట్ అవుతూ ఉంది. కానీ ఈ లెవెల్ ని మార్కెట్ బ్రేక్ చేయలేకపోయింది. యాక్చువల్లీ ఆప్షన్స్ చార్ట్ లో ప్రీవియస్ స్వింగ్ హై అనేది ఇక్కడ ఉంది. స్పాట్ చార్ట్ లో బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్స్ ని బ్రేక్అవుట్ చేసేసింది. కానీ ఆప్షన్స్ చార్ట్ లో ఒక రెసిస్టెన్స్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది. కానీ బ్యాంక్ నిఫ్టీ ఆ రెసిస్టెన్స్ లెవెల్ ని బ్రేక్ చేయలేదు. అట్లీస్ట్ ఈ లెవెల్స్ ని మార్కెట్ బ్రేక్ చేసి ఉండింది అంటే మార్కెట్ లో కొంతవరకు మూమెంటం అనేది రావడానికి పాసిబిలిటీస్ ఎక్కువగా ఉండేది. కానీ ఆపరేటర్ ఇక్కడ చూపించింది ఒకటి, ఇక్కడ చేసింది ఒకటి.
ఇన్ కేస్ ఆ బ్రేక్అవుట్ లో ఆపరేటర్ ఎంటర్ అయ్యాడు అంటే మార్కెట్ ని అప్సైడ్ కి తీసుకు వెళ్ళాలి అనే అతని ఇంటెన్షన్ ఉండింది అంటే ఈ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయ్యేది కదా. ఈ రెసిస్టెన్స్ లెవెల్ మంచి క్యాండల్ తోనే బ్రేక్అవుట్ అయ్యేది. బ్రేక్అవుట్ అయిన తర్వాత మార్కెట్ అప్సైడ్ కి వెళ్ళేది. కానీ ఆపరేటర్ దగ్గర రెండు పిక్చర్స్ ఉంటాయి. స్పాట్ చార్ట్ లో బ్రేక్అవుట్ వచ్చింది, కానీ ఆప్షన్స్ చార్ట్ లో బ్రేక్అవుట్ అనేది రాలేదు. విచ్ మీన్స్ ఆపరేటర్ ఇక్కడ మనీని ఇన్ఫ్యూజ్ చేయడానికి రెడీ లేదు అని అర్థం. అతను మనీని మార్కెట్లోకి ఇన్ఫ్యూజ్ చేస్తేనే కదా మార్కెట్ అప్సైడ్కి మూమెంటం చేస్తుంది. ఆపరేటర్ మార్కెట్లో డబ్బులు పెట్టలేదు అంటే అఫ్ కోర్స్ మార్కెట్లో మూమెంటం అనేది ఉండదు. బ్యాంక్ నిఫ్టీ స్పాట్ చార్ట్లో వచ్చిన బ్రేక్అవుట్ ని చూసి ఎంతమంది 550 రూపీస్ లో ఎంటర్ చేస్తుంటారు. అఫ్ కోర్స్ నేను కూడా ఎంటర్ చేశాను, కానీ నేను ఎంటర్ చేసిన రీజన్ గానీ లాజిక్ గానీ చాలా డిఫరెంట్ ఉంటుంది. కానీ రీటైల్ ట్రేడర్స్ యొక్క లాజిక్ ఎలా ఉంటుంది? ప్రీవియస్ డే హై లెవెల్స్ బ్రేక్ అయింది స్పాట్ చార్ట్ లో, సో కాల్ ఆప్షన్ ని ప్లాన్ చేసుకుందామని చాలా మంది ఇక్కడే కాల్ ఆప్షన్ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకుని ట్రాప్ అయి ఉంటారు. మార్కెట్ డౌన్ సరికి మూమెంటం చేసింది. సో ఆపరేటర్ చూపించే చార్ట్ వేరు, యాక్చువల్లీ మార్కెట్లో జరిగే చార్ట్ వేరు. ఈ రెండు చార్ట్స్ కి బిట్వీన్ లో ఒక థిన్ లైన్ అంత డిఫరెన్షియేట్ ఉంటుంది, ఎక్కువ డిఫరెన్స్ ఉండదు. మార్కెట్ ని డీప్ గా అబ్జర్వ్ చేసేటప్పుడు మాత్రమే, మల్టిపుల్ థింగ్స్ ని కంపేర్ చేసేటప్పుడు మాత్రమే కనపడే చార్ట్ కి కనపడని చార్ట్ కి డిఫరెన్స్ అనేది అండర్స్టాండ్ అవుతుంది. సో నెక్స్ట్ టైం నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ని లేదా సపోర్ట్ లెవెల్ ని బ్రేక్ చేసేటప్పుడు ఆప్షన్స్ ప్రీమియం చార్ట్ లో కూడా మొమెంటం వస్తూ ఉందా లేదా అని అబ్జర్వ్ చేయాలి. ఇన్ కేస్ ఆపరేటర్ ఇక్కడ ఎంటర్ అయ్యాడు అంటే డెఫినెట్లీ మార్కెట్లో మొమెంటం అనేది కనపడుతుంది. సపోర్ట్ లెవెల్ కానీ రెసిస్టెన్స్ లెవెల్ కానీ బ్రేక్ అవుతుంది. అప్పుడు ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవాలి. అదర్వైజ్ స్పాట్ చార్ట్ లో బ్రేక్అవుట్ వచ్చింది, ఆప్షన్స్ ప్రీమియం చార్ట్ లో బ్రేక్అవుట్ రాలేదు అంటే మార్కెట్ ని కొంతసేపు అబ్జర్వ్ చేయండి. మార్కెట్ ఏ డైరెక్షన్ లో మొమెంటం చేయడానికి ప్రయత్నిస్తుంది అని అబ్జర్వ్ చేయండి. ఇమ్మీడియట్లీ మార్కెట్ రివర్స్ అయ్యేటప్పుడు పుట్ ఆప్షన్ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోకండి. మార్కెట్ ఎలాగైనా మ్యానిపులేట్ చేయవచ్చు. ఇప్పుడు ఇక్కడ కాల్ ఆప్షన్ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోకూడదు అనడానికి ఒక లాజిక్ దొరికింది. కానీ ఎందుకు ఇక్కడ పుట్ ఆప్షన్ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవాలి అనడానికి ఒక లాజిక్ ఉండాలి కదా. ఆ లాజిక్ ని పుట్ ఆప్షన్ ట్రేడ్స్ ని తీసుకోవడానికి ముందు అప్లై చేయండి. అక్కడ పుట్ ఆప్షన్ ట్రేడ్స్ ని తీసుకోవచ్చు అని మార్కెట్లో కన్ఫర్మేషన్ దొరికింది అంటే అప్పుడు పుట్ ఆప్షన్ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో పాయింట్ ని కూడా ప్రీమియం చార్ట్ లో నేను ఎప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. బ్యాంక్ నిఫ్టీ ఎంతగా అప్సైడ్ కి మూమెంటం చేసినా కూడా, ఎంత స్ట్రాంగ్లీ అప్సైడ్ కి మూమెంటం చేసినా కూడా ఇన్ ద మనీ కాల్ ఆప్షన్ చార్ట్ అనేది హోల్డ్ చేస్తూ ఉంటుంది. ఇలాగే అప్సైడ్ కి మూమెంటం చేయదు, ఒకే ప్రైస్ రేంజ్ లో కన్సాలిడేట్ చేస్తూ ఉంటుంది. మార్కెట్ లో ఇలాంటి సినారియో వచ్చింది అంటే ఇక్కడ కూడా కాల్ ఆప్షన్ ట్రేడ్స్ ని ఓన్లీ స్పాట్ చార్ట్ ని చూసి తీసుకోకండి. బికాస్ మార్కెట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇలా రివర్స్ అయిపోతుంది. ఇది మనకి కనపడే చార్ట్, యాక్చువల్లీ మార్కెట్ లో జరిగే చార్ట్ ఇలా ఉంటుందన్నమాట. మార్కెట్ అప్సైడ్ కి వెళ్తుంది అని మనకి కనపడుతుంది, కానీ మార్కెట్ నెక్స్ట్ రివర్స్ అవుతుంది అనే చార్ట్ మనకి కనపడదు. సో ఆ చార్ట్ ని అండర్స్టాండ్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే నిఫ్టీ గానీ బ్యాంక్ నిఫ్టీ గానీ స్ట్రాంగ్లీ అప్సైడ్ కి మూమెంటం చేసేటప్పుడు ఆప్షన్ ప్రీమియమ్స్ లో ఎటువంటి మూమెంటం లేదు అంటే అప్పుడు మార్కెట్ రివర్స్ అవడానికి ప్రిపేర్ అవుతుంది అని అర్థం. ఆ కండిషన్ లోను కాల్ ఆప్షన్ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోకండి. ట్రేడింగ్ సెటప్ దొరికింది అంటే మాత్రం పుట్ ఆప్షన్ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవాలి. ఈ రీసెంట్ టైమ్స్ లో అంటే ఈ వీక్ లోనే 4 days ఒక చార్ట్ ని మీరు బ్యాక్ టెస్ట్ చేసి చూడండి. ఏదైనా ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయ్యేటప్పుడు ప్రీమియం చార్ట్ ఎలా బిహేవ్ చేసింది అని. డెఫినెట్లీ అట్లీస్ట్ ఈ వీక్ లోనే మీకు 3 times ఇలా మార్కెట్ రివర్స్ అవడాన్ని మీరు చూడవచ్చు. సో ఇలా మార్కెట్ లో జరుగుతున్న పాయింట్స్ ని అబ్జర్వ్ చేసి ట్రేడింగ్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ రెండు సీక్రెట్స్ ని ఏదైతే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో ఇది మార్కెట్ లో చాలా బేసిక్ గా మెజారిటీ ఆఫ్ ద టైం వర్క్ అవుతుంది. కానీ మన ట్రాప్ ట్రేడింగ్ మాస్టర్ క్లాస్ లో మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్స్ లో లాజిక్ తో సహా బయ్యర్స్ అండ్ సెల్లర్స్ యొక్క యాక్టివిటీని అండర్స్టాండ్ చేసుకుని బయ్యర్స్ ఎక్కడ ఎంటర్ అవుతున్నారు, బయ్యర్స్ ఎక్కడ ఎగ్జిట్ అవుతున్నారు, మార్కెట్ ఎక్కడ నుండి రివర్స్ అవ్వచ్చు, బిగ్ మొమెంటమ్స్ ని మార్కెట్ లో ఎలా క్యాప్చర్ చేయాలి అనే దాని గురించి డీటెయిల్డ్ గా 11 lessons లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ట్రాప్ ట్రేడింగ్ మాస్టర్ క్లాస్ కి మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంటుంది. లింక్ ని క్లిక్ చేసి మీరు ట్రాప్ ట్రేడింగ్ మాస్టర్ క్లాస్ కి ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన ఈ పాయింట్స్ అన్నిటినీ కూడా మీరు మార్కెట్ లో ట్రేడ్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేస్తారో అని నేను బిలీవ్ చేస్తున్నాను. అబ్జర్వ్ చేయండి, అప్పుడే ఏదో ఒకటి మీరు మార్కెట్ నుండి నేర్చుకుంటూ ఉంటారు. సో వీడియో నచ్చింది అంటే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఒపీనియన్ని కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఐ విల్ సీ యూ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో.